అన్నా ఎట్లా ఇది నన్ను 10 రూపాయల క్యాబేజ్ 10 రూపాయలు కిలో అది రాని ఇది దందరా బాయ్ దందా ఇది ए हंसना नहीं भैया हंसने का जरूरत नहीं है कैसा आलू ఈరోజు ఆలుగడ్డ ధర వచ్చేసి 12 రూపాయలు అంట. ఇది నేను వీడియోలో చూపిస్తున్నదేమో 12 రూపాయలు, కానీ ఇంకా దీనికన్నా మంచిగా ఉందేమో 16 రూపాయలు 17 రూపాయల దాకా కూడా ఉంది. కానీ ఈ ఆలుగడ్డనేమో 12 రూపాయల ధర. దాని తర్వాత నెక్స్ట్ దొండకాయ, దీంట్లో 20 కిలోలు ఉంటాయి ఒక్క కవర్లా. అయితే కవర్ 450 నుంచి 600 వరకు ఉంది. తర్వాత దొడ్డొంకాయలు కేజీ 35 రూపాయలు ఉన్నాయి. మనకి అడిగితే 30 రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాడు లావంకాయలు. దాని తర్వాత ఈ ఐటమ్ చూసిర్రా, ఇది బీన్స్ లాగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, పొడా ఉంటుంది. కానీ బీన్స్ అంతా గ్రీన్ ఉండదు, జర లైట్ గ్రీన్ ఉంటుంది. దీన్ని లోబో అంటారంట. సో ఇది మనకి ఒక కవర్లో 10 కిలోలు ఉంటాయి, 10 నుంచి 12 కిలోలు ఉంటాయి. దీంట్లో ఇప్పుడు నేను వీడియోలు చూపిస్తున్న దాంట్లో ఏమో 10 కిలోలు ఉన్నాయంట. సో ఈ కవర్ వచ్చేసి మనకి 300 రూపాయలు, అంటే మనకి ఒక కేజీ 30 రూపాయలు పడుతుంది అనమాట. ఎగ్జాక్ట్గా దీని పేరు ఏందో తెలియదు. ఒకవేళ మీకు దీని పేరు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు టమాటా బాక్స్కి 25 కిలోలు ఉంటాయి, అంటే మ్యాక్సిమం 23 నుంచి 25 కిలోలు ఉంటాయి అనమాట. ఇది బాక్స్ ఏమో మనకి 250 ఉంది, జర అట్లట్లున్నదేమో 250, ఇంకా మంచిగా ఉందేమో 300 ఉందన్నమాట. సో టమాటా ఒక బాక్స్ 250 నుంచి 300 ఉంది. ఇప్పుడు క్యాబేజ్ ఏమో కేజీ 13 రూపాయలు అంట. ఇక్కడ 13 రూపాయలు అని చెప్పి వీళ్ళు 11 రూపాయలు లాస్ట్కి ఇస్తారు. నేను వీడియో స్టార్టింగ్లో పెట్టినా కదా, అదేమో 10 రూపాయలు కేజీ అనమాట. అంటే ఒక్కో షాప్లో ఒక్కో రేటు, మాల్ని బట్టి రేటు ఉందన్నమాట. ఇక్కడేమో 11 రూపాయలకి ఇస్తా అంటున్నారు, 13 రూపాయలు చెప్తున్నారు. సో క్యాబేజ్ 10 రూపాయల నుంచి 13 రూపాయల దాకా ఉంది. ఏం రేట్ అన్న ములక్కాయలు 1800 తైలియా 1800. ములక్కాయలు వీళ్ళు 1800 చెప్తున్నారు ఒక్క సంచిలో 50 కిలోలు ఉంటాయి అనమాట. సో 1800 డివైడెడ్ బై 50 అంటే ఒక కిలో మనకు 36 రూపాయలు కేజీ పడుతుంది ములక్కాయ. నెక్స్ట్ మనం స్వీట్ కార్న్ దగ్గరకు వస్తే, స్వీట్ కార్న్ అయితే చాలా బాగుంది ఈరోజు మార్కెట్లో, అందరి దగ్గర చాలా బాగుంది. అయితే స్వీట్ కార్న్ ఇగో చూసినారా, చాలా గింజలు అయితే చాలా మంచిగా ఉన్నాయి, మంచిగా నిండు ఉన్నాయి. ప్లస్ కాయ కూడా మస్తు గ్రీన్ ఉందన్నమాట, దానిపైన ఆకులు కూడా చాలా గ్రీన్ ఉన్నాయి. ఇట్లా గ్రీన్ ఉన్నాయి మంచిగా ఉంటాయి అనమాట. ఒక రోజు ఆగే ఛాన్స్ ఉంటుంది అనమాట. మ్యాక్సిమం ఈ స్వీట్ కార్న్ ఏంటంటే డైలీ అమ్మేస్తారు, ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉంచుకోరు అనమాట. సో ఇట్లా మంచిగా ఉన్న స్వీట్ కార్న్ ఏమో మనకి 12 రూపాయలు ఉంది ధర, కేజీ 12 రూపాయలు అనమాట స్వీట్ కార్న్ ఈరోజు మార్కెట్లో మ్యాక్సిమం స్వీట్ కార్న్ అన్ని చోట్ల బాగానే ఉంది. కేజీ 12 రూపాయలు పడుతుంది మనకు స్వీట్ కార్న్. కొన్ని సార్లు ఏంటంటే సంచికి గుత్తలాగా ఇస్తారనమాట, అంటే సంచికి 400 సంచికి 500 అని చెప్తారనమాట. కానీ ఈరోజు ఏంటంటే కేజీ లాగా అమ్ముతున్నారు, మంచిగా ఉంది కాబట్టి. సో మనకు ఈరోజు కేజీ స్వీట్ కార్న్ వచ్చేసి 12 రూపాయలు ఉంది బోయినపల్లి మార్కెట్లో. అన్నా ఎట్లా బీన్స్ ఎట్లా అన్నా బీన్స్ ఏం ధర 40 రూపీస్. బీన్స్ కూడా మనకు ఈరోజు మార్కెట్లో చాలా బాగుంది. ఇది చూస్తున్నారు కదా, చాలా సన్నం ఉంది, మంచిగా సన్నం ఉండి మంచిగా గ్రీన్ ఉంది. సో ఇది మనకి ఎంత అంటే కేజీ 40 రూపాయలు చెప్తున్నారు, ఫిక్స్ అంట 40 రూపాయలు కేజీ ఈరోజు బీన్స్ బోయినపల్లి మార్కెట్లో. ఒక కేజీ 40 రూపాయలు ఉంది బీన్స్. తర్వాత మనకి వైట్ మిర్చి మనకి ఒక కేజీ 30 రూపాయలు ఉంది ప్రజెంట్. ఇది చాలా బాగుంది మిర్చి అయితే. ఒక కేజీ మనకి బోయినపల్లి మార్కెట్లో 30 రూపాయలు ఉందన్నమాట వైట్ మిర్చి. క్యాప్సికమ్ ఏమో ఒక కవరు మనకి 250 రూపాయలు చెప్తున్నారు. క్యాప్సికమ్ దీంట్లో ఒక కవర్లో 10 కిలోలు వస్తాయి అనమాట. మనకి 10 కిలోల కవరు 250 రూపాయలు చెప్తున్నారు. నెక్స్ట్ కాకరకాయ కూడా చాలా బాగుంది ఈరోజు, గ్రీన్గా చాలా స్టైల్గా ఉంది, మంచిగా చిన్నగా ఉన్నాయి, అన్ని సైజులో మంచి మీడియం సైజులు ఉన్నాయి. ఒక్క కవర్ మనకి కాకరకాయ 500 చెప్తున్నారు. ఒక్క కవర్లో మనకి 15 కిలోలు వస్తాయి అనమాట. తర్వాత మనకి గోకరకాయ వచ్చేసి జూన్కి చాలా ఫ్రెష్ ఉంది, మంచిగా గ్రీన్ కలర్ ఉంది, కాకపోతే జర్ర లా ఉంది. దీని ధర మనకి కేజీ 15 రూపాయలు చెప్తున్నారు అనమాట. సో లాస్ట్కి 12 రూపాయలు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాడు, కాకపోతే కొద్దిగా లా ఉంది, కానీ మంచిగా ఉంది, గ్రీన్గా ఉంది, మంచిగా ఫ్రెష్గా ఉంది. గోకరకాయ 12 రూపాయలు కేజీ. బెండకాయ కూడా మనకి ఈరోజు చాలా బాగుంది, మంచిగా గ్రీన్గా ఉంది, అన్నీ ఈరోజు మంచిగా లేత ఉన్నట్టు కొడుతున్నాయి. ఒక్కటైతే నాకైతే ముదురైతే కనిపించలేదు. ఈరోజు కేజీ 20 రూపాయలు ఉంది బోయినపల్లిలో బెండకాయ, ఒక్క కేజీ 20 రూపాయలు అనమాట. కానీ బెండకాయ మాత్రం సూపర్ ఉంది, కేజీ 20 రూపాయలు. ఈ ఆలుగడ్డ బాగుంది, ఇదేమో కేజీ 13 రూపాయలు పడ్డది. ఇదేమో మా నాయన వేసిండు, మా నాయన ఒక 4 సంచులు వేసిండు. ఇది కేజీ 13 రూపాయలు పడ్డది. ఆలుగడ్డ 13 రూపాయలు సార్, 13 రూపాయలు. నెక్స్ట్ కారం మిర్చి, ఇక దీన్ని G4 అంటారు. ఈ మిర్చిని చిన్న ఉంటుంది, కారం ఉంటుంది, చాలా కారం ఉంటుంది. ఇదేమో మనకు ఒక కేజీ 25 రూపాయలు చెప్తున్నారు.
ఇది బాగుంది మిర్చి, తగ్గారంట, 25 రూపాయలు కేజీ చెప్తున్నారు. 700 నెంబర్ 1 క్వాలిటీ నెంబర్ 1 ఐటమ్ మార్కెట్ లేదు ఇలా ఐటమ్ ఇలా. నెక్స్ట్ క్యారెట్ అనమాట. క్యారెట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, మంచి ఎర్రగా ఉంది, చూడడానికి మాత్రం మంచిగా ఉంది, మీడియంగా ఉంది. మళ్ళీ తిని కూడా చూసిన చాలా స్వీట్ ఉంది. క్యారెట్ వచ్చేసి దీంట్లో 20 కిలోలు వస్తాయి అనమాట కవర్లో. ఒక కవరు 700 చెప్తున్నారు అనమాట. నెక్స్ట్గా మనం బజ్జి మిర్చి దగ్గరకు వస్తే బజ్జి మిర్చిలా ఒక్క కవర్లో మనకి 10 కిలోలు ఉంటాయి, మ్యాక్సిమం 9 నుంచి 10 కిలోలు ఉంటాయి, దీంట్లో ఒక్కడు కూడా ఎక్కువయ్యారు. సో ఇదేమో మనకి ఒక్క కవర్ మనకి 450 రూపాయలు చెప్తుర్రు, 450 నుంచి 400 చెప్తుర్రు. 450 చెప్పి 400కి ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. సో ఇదేమో మంచిగా ఉన్నదనమాట. జర అట్లట్లున్న బజ్జికాయనేమో ఇగో ఇదే అనమాట. ఇదేమో 250 రూపాయలు కవర్ చెప్తున్నారు. దీంట్లో కూడా 10 కిలోలు ఉంటాయి, 9 నుంచి 10 కిలోలు ఉంటాయి. మనకి మంచిగా ఉందేమో 400 కవరు, జర అట్లట్లుందేమో 250 రూపాయలు కవర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక ఉల్లిగడ్డ దగ్గరకు వద్దాం. ఉల్లిగడ్డ రేటు మార్కెట్లో రోజు రోజుకి చాలా పెరుగుకుంటూ పోతుంది. ఈరోజు 40 రూపాయలు చెప్తున్నారు. కేజీ ఉల్లిపాయ మనకి 40 రూపాయలు ఉంది మార్కెట్లో. ఇంకా జర మనకి నంబర్ 1 క్వాలిటీ కావాలంటే 48 రూపాయలు కూడా చెప్తున్నారు. 40 రూపాయల నుంచి 48 రూపాయల వరకు ఉంది ఉల్లిగడ్డ. ఒక్క కేజీ ఈరోజు బోయినపల్లి మార్కెట్లో 48 రూపాయలు ఉంది. 40 రూపాయల నుంచి 48 రూపాయలు ఉంది. ఇక నెక్స్ట్ బీరకాయ చూడడానికి మాత్రం బాగుంది, లేత ఉంది, మంచి గ్రీన్ కలర్ కూడా ఉంది. అయితే ఇది ఒక్క కవర్లో 20 కిలోలు ఉంటాయంట ఈ బీరకాయలు, జర పెద్ద ఉంది కవరు. అయితే 450 రూపాయలు చెప్తున్నారు, 350కి ఇస్తా అంటున్నారు. యాక్చువల్గా 450 చెప్పి 400కి వేసుకో అని చెప్పారు. నేను 350 అడిగితే సరే తీసుకో అని చెప్పేసి అయితే అన్నారు. తర్వాత మనకు చిక్కుడుకాయ అయితే బాగుంది. దీంట్లో ఇత్తులు కూడా చాలా నిండు కొడుతున్నాయి, పుచ్చు కూడా గింత కూడా లేదు. ఇది 45 రూపాయలు కేజీ చెప్తున్నారు అనమాట. చిక్కుడుకాయ ప్రజెంట్ బోయినపల్లిలో 45 రూపాయలు కేజీ. దాని తర్వాత మనకి దోసకాయలు అయితే అడిగినాము. దోసకాయలు ఏమో 10 రూపాయలు కేజీ చెప్తున్నారు. ఇవి జర్ర మెత్తగా ఉన్నాయి, అంటే అన్ని మెత్తలు ఎన్నో 1, 2, 3 మెత్తగా వెళ్తాయి. ఇది కేజీ 10 రూపాయలు చెప్తున్నారు మనకు దోసకాయ. దాని తర్వాత ఈ ములక్కాయ చూడండి ఒకసారి, ఇది జర అట్లట్లు ఉంది. ఇదేమో 30 రూపాయలు చెప్తున్నారు మనకు కేజీ. ఇందాక మనకి 50 కిలోలది 1800 చెప్పారు కదా, ఇదేమో మనకి 30 రూపాయలు కేజీ ఇలాగ అమ్ముతున్నారు అనమాట. అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అనమాట, ఎక్కడైనా సరే క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. నెక్స్ట్ వంకాయలు, నల్ల వంకాయలు ఇవి. ఇది ఒక్క కవర్లో 15 కిలోలు ఉంటాయి. ఇది ఒక్క కవరు 150 రూపాయలు చెప్తున్నారు. అంటే 200 చెప్పి 150 రూపాయలకి ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. ఇది దీంట్లో 15 కిలోలు ఉంటాయి, ఒక్క కవరు 150 రూపాయలకి ఇస్తా అంటున్నారు. దాని తర్వాత నెక్స్ట్ అరటిగేల మనకి 300 చెప్తున్నారు. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈరోజు మార్కెట్లో అరటిగేల 300 రూపాయలు ఉంది బోయినపల్లి మార్కెట్లో. చూడడానికి మాత్రం బాగున్నాయి, జర పొడా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అరటిగేలలు. దీని తర్వాత పొట్లకాయ అడిగినాం అనమాట. ఆ పొట్లకాయ ఒక్క కట్ట 200 చెప్తున్నారు. ఒక్క కట్టల 15 పొట్లకాయలు దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి చూడండి రౌండ్గా ఉన్నాయి, ఇవి సొరకాయలు, రౌండ్ సొరకాయలు అంటారు వీటిని. ఇవేమో 20 రూపాయలు కేజీ చెప్తున్నారు అనమాట. ఇవి గమ్మత్తున్నాయి కదా రౌండ్గా, నేను అయితే ఫస్ట్ టైం చూస్తున్నవి. ఇవి 20 రూపాయలు కేజీ చెప్తున్నారు మనకి. దాని తర్వాత పొడావు సొరకాయలు, ఇవి నార్మల్ అనమాట. ఇవేమో 100 రూపాయలు కవర్ చెప్తున్నారు. ఒక కవర్లో మనకి 12 కాయల నుంచి 15 కాయలు వస్తున్నాయి. రెగ్యులర్గా నేను ఇవే చూస్తుంటాను అనమాట, ఈ సొరకాయలు ఇవే పోతాయి మార్కెట్లో. ఇవి 100 రూపాయలు కవర్ ఉందన్నమాట ఒకటి. నెక్స్ట్ స్వీట్ పొటాటో కూడా అంత బాగాలేదు ఈరోజు. అంటే బాగానే ఉంది కానీ మరీ లావులు ఉన్నాయి దీంట్లో, ఎక్కువ కలర్ కూడా అంత షైన్ లేదు, జర డిమ్ము కొడుతుంది. ఇదేమో కేజీ మనకి 35 రూపాయలు చెప్తున్నారు అనమాట. ఇది ఎక్కువ వస్తలేదు కదా, కొంచెం డిమాండ్ పెరిగిపోయింది దీనికి. ఇది కేజీ 35 రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో కవర్ చేసిన కూరగాయల రేట్లు అన్నీ మీరు పోయి అడిగేట్లోపు పెరుగుతుండొచ్చు, తగ్గుతుండొచ్చు, లేదా అంతే ఉంటుండొచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి, నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఉన్న రేట్లు అయితే నేను చెప్పిన. ప్రజెంట్ ఈ రేట్లన్నీ బోయినపల్లి మార్కెట్లో నేను అడిగిన కూరగాయల రేట్లు అనమాట. ఓకేనా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మీరు పోయినప్పుడు రేట్లు తగ్గుతుండొచ్చు, పెరుగుతుండొచ్చు, లేదా అంతే ఉంటుండొచ్చు. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కూరగాయల రేట్లు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. సో ఇలాంటి డైలీ కూరగాయల రేట్ల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మార్నింగ్ 10 గంటల లోపు మన ఛానల్లో ఒక వీడియో అయితే వస్తుంది. ఆ వీడియోలో ప్రతి కూరగాయ రేట్ అనేది మనం మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లాంటి కూరగాయల రేట్ల గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి, సరేనా. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.